హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, మీకు thumbnail చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు అయితే నేను GoPro 12 హీరో బ్లాక్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను దీన్ని రీసెంట్గా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంది కదా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్, అందులో అయితే కొన్నాను అనమాట. నాకు వచ్చేటప్పటికి 29,200 రూపీస్ అయితే పడిపోయింది, అప్రాక్సిమేట్లీ 30K పడింది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట GoPro 12 హీరో బ్లాక్ అని చెప్పేసి. ఓకేనా, ఇదేమో దానికి సంబంధించిన మీడియా మోడ్ అనమాట. ఇది వచ్చేటప్పుడు 1100 పడింది. మీకు GoPro మీడియా మోడ్ అయితే మాత్రం మనకు 6000 దాకా పడుతుంది. ఇదైతేనేమో 1100 పడింది అనమాట. యాజ్ యూజువల్గా మనకి GoProలోనే ఉంటుంది క్వాలిటీ కూడా. ఇదేమో స్క్రీన్ గార్డ్ అనమాట. మనకి GoProకి ఫ్రంట్ సైడ్ 2 స్క్రీన్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ మెయిన్ స్క్రీన్ ఉంటుంది. వాటి రెండుకి కొంచెం గార్డ్లా వర్క్ అవుతుంది. ఇదేమో ట్రైపాడ్ అనమాట. మొబైల్కి వాడుకోవచ్చు, GoProకి అయితే వాడుకోవచ్చు. నా దగ్గర పాత అయితే మంచిగా వర్క్ అవ్వట్లేదు, అందుకని మీరు తీసుకున్నాను. అయితే 1100 అయిందనమాట. ఇప్పుడైతే మనం ఈ GoPro అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇచ్చారు మనకి. ప్యాకింగ్ మంచి గట్టిగా ఉందన్నమాట, ఏ ఇబ్బంది ఉండదు అసలు. ఇది మనకి జస్ట్ గైడింగ్ అయితే ఉందన్నమాట, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇదేమో స్టెప్స్ అనమాట, ఎలా ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ అది యాప్ ఇన్స్టాల్ చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇలా బ్యాటరీ ఎలా పెట్టాలని చెప్పేసి, ఛార్జింగ్ ఎలా పెట్టాలని చెప్పేసి, ఇదంతా మనకి మాన్యువల్ అనమాట. ఇది మాన్యువల్ గైడ్. చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ యూనిట్ అనమాట. ఇదన్నమాట మెయిన్ యూనిట్. చూస్తున్నారు కదా, GoPro ఆన్ అయితే ఉంది. అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇదన్నమాట మన మెయిన్ యూనిట్ అనమాట. ఇది GoPro బ్లాక్ హీరో 12 అనమాట. ఇది చూస్తున్నారు కదా, చుట్టూ కదా మంచి సాలిడ్గా అయితే ఉంది. చాలా కాంపాక్ట్ ఉందన్నమాట. అసలు చాలా చిన్నది కెమెరా అనమాట. అసలు మనమైతే చూద్దాం ఇంకా ఏమేమైతే ఉన్నాయో ఇందులో. దీనికైతే ఒక బ్యాటరీ ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాటరీ. ఇందులో ఒక బ్యాటరీయే ఉంటుంది అనమాట, ఇంకైతే ఏమి ఉండవు. ఇదైతే క్లాంప్. ఇదన్నమాట సెటప్. ఇంకా మన బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసేద్దాం ఫస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట బ్యాటరీకి ఇలా అంటే ఓపెన్ అవుతుంది అనుకుంటాం. ఇది చూస్తున్నారు కదా, ఇదన్నమాట మనకి ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. నేను మీకు ఇందాకైతే చెప్పలేదు అనమాట, ఇది కూడా తీసుకుందాం అనమాట. ఇది 256GB SanDisk మెమరీ కార్డ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 2100 అయితే పడిపోయింది, 2000 కొందబడింది అనమాట. ఇది ఇందులో మనకైతే మెమరీ కార్డ్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ అయితే మాత్రం మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసేసుకోండి. బ్యాటరీ పెట్టాక మెమరీ కార్డ్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట SanDisk 256GB మెమరీ కార్డ్ అనమాట. ఇదైతే 2000 కొంద అయిపోయింది. నాకైతే మాత్రం అయితే ఇన్సర్ట్ చేద్దాం. చూస్తున్నాం కదా, ఇక్కడ మీకు పోర్ట్ ఉంటుంది అనమాట SD కార్డ్కి. అదైతే ఇందులో అయితే మెమరీ కార్డ్ పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బ్యాటరీ అయితే పెట్టేద్దాం లోపల. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు పిన్స్ అవి ఉంటాయి అనమాట. మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి బ్యాటరీ అనేది. చూస్తున్నారు కదా, ఇంక ఇవి లాక్ వేసేయటం అనమాట. ఇదనమాట. ఇక్కడ మీకు పవర్ బటన్ ఉంటుంది అనమాట పైన. ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదన్నమాట GoPro అనేది వచ్చేసేసింది. చూస్తున్నారు కదా, లాంగ్వేజ్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు అగ్రీ చేసేస్తున్నాను అనమాట. వాయిస్ కంట్రోల్ చూసుకోమంటుంది, ఆన్ చేసేసేసాను. వాయిస్ కంట్రోల్ లాంగ్వేజ్ చూసుకోమంటుంది, కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్ అని పెట్టేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం SD కార్డ్ ఇన్సర్ట్ చేసాం కదా, దాన్ని అయితే వెరిఫై చేస్తుంది.
ఎడ్జ్ గార్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏమో ఇందులో అయితే బ్యాటరీ పర్సెంటేజ్ ఛార్జింగ్ తక్కువ ఉందన్నమాట. అది ఉంటేనే నెక్స్ట్ అప్డేట్ తెలిపోద్ది అనమాట, అప్డేట్స్. సో మనమైతే ఛార్జింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడైతే వచ్చేసేసింది. అడిషనల్గా అయితే ఎటువంటి ఛార్జ్ అడాప్టర్స్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మనకైతే కేబుల్ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ కేబుల్ ద్వారా ఇక్కడ మనకి బ్యాటరీ స్ట్రాప్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇక్కడైతే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మనకి అడాప్టర్ ద్వారా ఛార్జింగ్ పెట్టేసేసుకోవడం అనమాట. మనకి సపరేట్గా అయితే చేసేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం కుదరదు అనమాట. ఇందులో వచ్చేప్పుడు మనకి ఓన్లీ ఒక సింగిల్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది బేసిక్ అనమాట, బేసిక్ వేరియంట్. మీకు బండిల్ ప్యాక్ తీసుకుంటే మాత్రం ఆ బండిల్ ప్యాక్లో అయితే మాత్రం మీకు 2 బ్యాటరీస్ మనకి పట్టుకోవడానికి ఒక గింబల్ టైప్లో అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఒక ఇప్పుడైతే 40K దాకా ఉంది, అయితే 29K అయితే వచ్చేసేసింది. ఇదనమాట మెయిన్ యూనిట్ అనమాట ఇది. నెక్స్ట్ అయితే నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టితే కెమెరా క్లారిటీ చెక్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం దీనికి ఒక మీడియా మోడ్ అనేది కనెక్ట్ చేసేద్దాం. మనం వ్లాగింగ్ చేసుకునేటప్పుడు మీడియా మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం మైక్ రిసీవర్ కనెక్ట్ చేసేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఏమైనా లైటింగ్ పెట్టుకోవాలన్నా కానీ మీడియా మోడ్ అయితే అవసరం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మీడియా మోడ్. ఇది చివరికి మనకి 1100 అయితే పడింది. అమెజాన్లో ఆర్డర్ చేసేసాను నేను. చూద్దాం ఎలా ఉందని ఇది కూడా. చూస్తున్నారు కదా, ఇదైతే మీడియా మోడ్ అనమాట. ఇందులో మనం GoPro అయితే పెట్టేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. ఇది ఇలా ఫుల్ చేయాలని చెప్పేసి ఇలా మీకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోయి అయితే ఈజీగా ఓపెన్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు ఇందులో అయితే మన GoPro ఇది కూడా ఓపెన్ చేసేసేది. ఓకే, సారీ అండి, మన అప్పుడు ఈ స్ట్రాప్ మొత్తం తీసేసారనమాట మీడియా మోడ్ కనెక్ట్ చేయాలంటే. ఓకేనా, ఓకే పర్లేదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైనా తీసేసేసుకోవచ్చు మనం. మేబీ ఇది రిమూవబుల్ కాదనమాట. మనకి GoPro స్ట్రాప్ ఉంటుంది అనమాట, ఆ స్ట్రాప్ తీసేస్తూ వస్తుంది. ఆ స్ట్రాప్ తీసేసినప్పుడు ఇంక ఇది ఒక స్ట్రాప్ లాగా మనకు వర్క్ అవుతుంది అనమాట. మన బ్యాటరీలోకి నెక్స్ట్ టైం వెళ్ళకుండా ఇన్సైడ్ ద GoPro బాడీలోకి. సరే, మనకైతే ఇలా ఉంటుందండి మన మీడియా మోడ్ అనమాట. మీడియా మోడ్ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది మీడియా మోడ్. అయితే స్ట్రాప్ తీయలేదు, స్ట్రాప్ తీసేసేయచ్చు. అదే GoPro తీసేస్తే ఇది సెట్ అవుతుంది అనమాట మనకి. సో ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ కన్ఫర్మ్ వర్తే అనమాట. ఇది దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇంకొక క్యాప్ కూడా ఇచ్చేసేసారు. కెమెరాకి లెన్స్లా పనికి వస్తుంది, ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఇది కూడా మూవబులేనండి, ఇది కూడా రిమూవ్ చేసేయచ్చు. దీన్ని కూడా ఇలా వస్తుంది మనకి. కెమెరాకి డస్ట్ ఏం పడుతుంది, దీన్ని అయితే ఇలా పెట్టేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం సేఫ్టీ పరంగా కూడా మంచిగా ఉంటుంది అనమాట. చూడండి, ఇదైతే బాగుందన్నమాట మీడియా మోడ్. నెక్స్ట్ అయితే మనం ఈ స్క్రీన్ గార్డ్ కూడా అయితే ఓపెన్ చేసేద్దాము. ఈ స్క్రీన్ గార్డ్ అయితే మనం బయటికి అయితే పెట్టి వేయించుకుందాం అనమాట. సో మనకి తెలుసు కానీ మళ్ళీ అది ఎలా వస్తుంది అనేది ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రంట్ స్క్రీన్కి అనుకుంటాం, ఇదేమో బ్యాక్ స్క్రీన్కి. ఈ రెండు ఫ్రంట్ స్క్రీన్స్కి. ఇదైతే క్లాత్ అనుకుంటే మనమైతే వేసేసుకోవచ్చు, బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా అయితే ఉండదు. జస్ట్ అది అబ్జర్వర్ అనమాట. ఇది వేసే ముందు ఇది వేస్తే ఏంటంటే డస్ట్ మొత్తం దీనికి అంటుకుంటుంది అనమాట. క్లాత్ బట్టి క్లీన్ చేసేసుకొని మనమైతే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం ట్రైపాడ్ అనమాట. చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది. తప్పకుండా చూడండి, ట్రైపాడ్ తీసుకునే వాళ్ళు ఇదైతే తీసేసుకోండి. 1100 రూపీస్ అయితే పడింది ఇది నాకు. చూస్తున్నారు కదా, ఇదన్నీ ట్రైపాడ్. చాలా స్ట్రాంగ్గా అయితే ఉండిద్ది అనమాట. ఇది చాలా గట్టిగా అయితే ఉంటుంది. మీరు మొబైల్కి యూజ్ చేసేసుకోవచ్చు, GoProకి యూజ్ చేసుకోవచ్చు, కెమెరాకి కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ అయితే మనం మీడియా మోడల్కి అయితే GoPro పెట్టేసేద్దాము, కనెక్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం అసలు. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ స్ట్రాప్ అయితే తీసేసేయాలన్నమాట. బ్యాక్ స్ట్రాప్ తీసేస్తేనే మనకి మీడియా మోడల్ స్ట్రాప్ అయితే రిజిస్టర్ అవుతూ ఉంటుంది.
ఇదన్నీ సెటప్ అయితే మాత్రం మైక్ అయితే కనెక్ట్ చేద్దాము. నేను ప్రజెంట్ అయితే మాత్రం ఇది హాలీల్యాండ్ ఉంది కదా, ఈ హాలీల్యాండ్ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ మైక్ అయితే మనం గోపురోకి అయితే కనెక్ట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, రిసీవర్ అయితే ఆల్రెడీ నేను ఒక ఫోన్కి యూజ్ చేస్తున్నాను. ఇదేమో ఇంకో మైక్ అనమాట. సో ఇందులోనే మనకైతే మాత్రము సి టైప్ కేబుల్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ సి టైప్ కేబుల్ని అయితే మాత్రం ఇక్కడ ఇన్సర్ట్ చేసేసేయచ్చు. ఉంది కదా, చూడండి ఇక్కడ ఉంటుంది కదా, దీంట్లో ప్లగ్ చేసేసేసి ఇదైతే మొత్తం రిసీవర్ కనెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మనమైతే ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మైక్. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం హాలీల్యాండ్ లార్క్ M1 అనమాట, మరి డోయల్ ఛానల్ మైక్ అయితే బాగా మంచిగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదేనండి. చూస్తున్నారు కదా, మనకి గోప్రోతో పాటు ఇదైతే వస్తుంది అనమాట. ఇదైతే మనకి మోటార్ లాకింగ్ చేసే వాళ్ళకి అయితే యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ మనకి ఇవి ఉంటాయి అన్నమాట. ఇవైతే ఇందులో పెట్టేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇందులో పెట్టేసేసి ఇట్లా ఇది ఉంటుంది అన్నమాట. పిన్ ఈ టైట్గా ఫిట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా టైట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఇలా టైట్గా ఫిట్ అవుతుంది. ఈ ఫిట్ అయిన దాన్ని దీనికి ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది అనమాట, ఇందులో పెట్టేసేసుకొని ఇలా ఈ స్టిక్కర్ని అయితే హెల్మెట్కి మౌంట్ చేసుకుంటారు అనమాట. చాలామంది దీన్నే కాదు ఇంకేదైనా వేరే గమ్మైలు చేసేసుకుని హెల్మెట్కి అయితే మౌంట్ చేసేసుకుంటారు. ఇదనమాట మన మోటార్ లాగింగ్ అయితే ఇలా సెటప్ చేసేసుకోవచ్చు. గోప్రోకి అయితే మనం అయితే స్క్రీన్ గార్డ్ వేసేసుకున్నాము. స్క్రీన్ గార్డ్ అయితే ఆన్లైన్లో పెట్టేసాం కదా, చూద్దాం ఇప్పుడు ఎలా వేసుకోవాలని చెప్పేసి. డస్ట్ రిమూవ్ చేసేసుకోవడానికి ప్లస్ ఇదైతేనేమో క్లీన్ చేసుకోవడానికి అనమాట. వెట్ వైపు ఇదేమో డ్రై వైపు అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు చాలా క్లీన్గా అయితే బాగుందండి వెట్ వైపర్. ఇది దీంతో అయితే క్లీన్ చేసేసుకుందాం ఫ్రంట్ యూనిట్. నెక్స్ట్ అది ఇది డ్రై వైపర్ ఉంది కదా, వైపు దీన్ని ఓపెన్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, అయితే క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి ఇది డస్ట్ అబ్జర్వర్ ఉందన్నమాట, ఇది తీసేసుకున్నాము. ఇది తీసేసుకొని దీని మీద అయితే పెట్టేసుకుంటే దీనికి ఏదైనా ఉంటే మరి దీనికి అంటుకుంటుంది అనమాట. ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్నగా ఉంటే మాత్రం దీనికైతే అంటుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే గ్లాస్ అన్నమాట. చూస్తున్నారు కదండి, అడ్జస్ట్ ఇడియస్ అయితే మాత్రం స్క్రీన్ గార్డ్ అయితే వేసేసాను అనమాట. ఇదేమో ఫ్రంట్ సైడ్, ఇదేమో ఇటు కెమెరాకి ఇలా 3 వస్తాయి అన్నమాట. దీనికి ఒక గ్లాస్, దీనికి ఒక గ్లాస్, దీనికి మెయిన్ గ్లాస్ అయితే వస్తుంది. చూసారు కదా, వేసేసాను. మీరైతే మాత్రం జాగ్రత్తగా వేసుకుంటే అయితే ఓట్న వేస్ట్ అయిపోతుంది అనమాట. 300 రూపీస్ అయితే పడింది. మీరు అయితే వేసుకోండి, లేకపోతే బయటకు వెళ్ళిపోయి అయితే షాప్లో అయితే ఇచ్చేసేసుకోండి, వాళ్ళు అయితే మంచిగా వేస్తారు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి 29,200 అయింది. మీడియం ఆర్డర్ వచ్చేటప్పటికి 1100 అయిపోయింది. ఇదేమో 300 రూపీస్ అండి స్క్రీన్ గార్డ్స్. ఇదైతే ఏమో 1100 అయిపోయింది. 1100 2200 ఒక 33,000 అయితే అయిందండి మొత్తం కూడా అప్రాక్సిమేట్లీ. కానీ ఇలా తీసుకుంటే మాత్రము సెటప్ మంచిగా ఉందన్నమాట. చూడండి, ఇదైతే మాత్రం ఇంతే. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.